మిత్రులారా, భారతదేశం గురించి మనం ఆలోచించేటప్పుడు మన నిత్య జీవితంలో, నిత్య వ్యవహారంలో ఏ పని చేస్తున్నప్పటికీ మనము మన యొక్క ఇష్టదేవతల్ని పూజించే సమయంలో, మన కుటుంబ వ్యవహారాలు, వృత్తిపరమైనటువంటి వ్యవహారాలు నడిపే సమయంలో రోజుకి 1 నిమిషం సమయం మనం పక్కకి తీసి ఆ 1 నిమిషము లెట్ us యాక్చువల్లీ లుక్ ఎట్ ద మ్యాప్ ఆఫ్ దిస్ కంట్రీ, ఈ భారతదేశపు చిత్రపటాన్ని చూడడానికి మనము రోజుకి 1 నిమిషం కేటాయిద్దాం. దేశమాత చిత్రపటాన్ని, భారతదేశపు చిత్రపటాన్ని చూడడం మొదలు పెడితే 1 రోజు, 2 రోజులు, 3 రోజులు అయిన తరువాత మనకది కేవలము ఒక మ్యాప్ లాగా కనిపించదు. మ్యాప్ లాగా కనిపించదు, ఒక జాగ్రఫీ లాగా అనిపించదు. అది మనకి ఏదో అక్కడ ఉన్నటువంటి మట్టి ముద్దలో, లేకపోతే ఇంకొకటో కొండలో, రాళ్ళో, రప్పలో, నదులో ఇది కనిపించదు. నెమ్మదిగా మనకి దానిలో ఒక మాతృస్వరూపం కనిపిస్తుంది. జాగ్రత్తగా ప్రతిరోజు మనం గనక చూసినట్లయితే కాశ్మీరము ఆమె తలలాగా కనిపిస్తుంది, పంజాబ్ ఆమె యొక్క విస్తరించినటువంటి బాహులాగా కనిపిస్తుంది, అస్సాం ఆమె కుడి భుజములాగా, కుడి బాహులాగా కనిపిస్తుంది, చేయిలాగా కనిపిస్తుంది. ఆమె 2 పాదాలు ఒక చోట కలిపి ఉంచిన చోటు కన్యాకుమారి లాగా కనిపిస్తుంది. నర్మదా ఆమె యొక్క వడ్డాణంలాగా కనిపిస్తుంది. తపతి నది ఆమెకి సంబంధించినటువంటి కటి అలంకారంలాగా కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ నదులు ఆమె శరీరాన్ని కప్పేటటువంటి అద్భుతమైనటువంటి వస్త్రాల్లాగా కనిపిస్తాయి. అందుకనే పాతకాలంలో ఒక శ్లోకం ఉండేది. విష్ణు పత్ని అయినటువంటి భూమిని గురించి మాట్లాడేటప్పుడు ఏం చెప్పేవాళ్ళంటే, సముద్ర వసనే దేవి, అమ్మా సముద్రాలు నీకు వస్త్రాలు, పర్వత స్తనమండలే, పర్వతములు నీ స్తనములు, విష్ణు పత్ని, ఓ విష్ణు యొక్క పత్ని అయినటువంటి భూమాత, విష్ణు పత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే. ఒక 50-60 ఏళ్ల క్రితం వరకు ఈ దేశంలో ఉన్నటువంటి వృద్ధులు, తల్లులు, ఎంతో కొంత ధార్మిక అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు పక్క నుంచి నిద్రలేచి నేల మీద కాలు పెట్టే ముందు ఈ నేల తల్లికి మొక్కుతూ వాళ్ళు అనేవాళ్ళు అనమాట, సముద్రాల్ని వస్త్రాలుగా చుట్టుకున్నటువంటి, పర్వతాలను స్తనాలుగా కలిగినటువంటి ఓ భారతమాత, ఏ విష్ణుపత్ని అయినటువంటి భారతమాత, నీ పాదాలను స్పృశిస్తున్నాను, నీ శరీరాన్ని మీద నిన్ను తొక్కుతున్నాను, నేను నీ పిల్లవాడు ఏ రకంగానైతే అమ్మని కాళ్ళతో కొడుతూ ఉంటాడో, లేకపోతే ఆడుతూ పాడుతూ చేస్తూ ఉంటాడో అలా చేస్తున్నాను తల్లి, నన్ను క్షమించు. ఈ భావనతో మనం నిద్రలేచేవాళ్ళమండి. ఈ భావనతో ఈ జాతి నిద్రలేచినంత వరకు ఈ జాతికి ఢోకా లేదు. ఈ భావన ఎప్పుడైతే లుప్తమైపోతుందో, ఇండియా మ్యాప్ చూస్తే మనకి కేవలం ఒక జాగ్రఫీ, కేవలము కొన్ని కొండలు, కొన్ని రాళ్ళు, కొన్ని రప్పలు, కొన్ని నదులు, కొన్ని సముద్రాలు మాత్రమే కనిపిస్తాయో, దట్ వెరీ మూమెంట్ భారత్ బికమ్స్ అన్ ఇనానిమేట్ ఆబ్జెక్ట్, ప్రాణము లేనటువంటి రాయి రప్పగా మారుతుంది. కాబట్టి దేశమాతను ప్రతిరోజు 1 నిమిషము చూడడం ద్వారా మనము, మిగతా అందరూ రాముడు, కృష్ణుడు, శివుడు ఏ దేవుడి కన్నా పూజించండి, 1 నిమిషము భారతదేశాన్ని చూడండి, దానిలో ఉన్నటువంటి మాతృత్వాన్ని చూడండి, ఆ మాత పట్ల నా కర్తవ్యం ఏమిటన్నది బోధ చేసుకోండి. అది మనకే అర్థమవుతుంది. తల్లికి ఏం చేయాలో తనయుడికి తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదు. కాబట్టి ఈ భావన, స్వామి వివేకానందుడు ఇదే మాట చెప్పాడు. స్వామి వివేకానందుడు ఒక మాట చెప్పారు. ఆయన ఏమన్నారంటే, రాబోయే 50 సంవత్సరాల వరకు నీ దగ్గర ఉన్నటువంటి దేవీ దేవతల విగ్రహాలన్నిటినీ కట్టగట్టి సముద్రంలో పారేయండి, ఒకే ఒక్క దేవతని ఆరాధించండి, ఆ దేవత భారతమాత. స్వామి వివేకానందుడు అన్నాడు. దురదృష్టవశాత్తు ఈ జాతి ముందున్నటువంటి సమస్య ఏంటంటే, మనము ధర్మము వేరు, దేశం వేరని భావిస్తున్నాం. ఈ దేశం ముందున్నటువంటి అతిపెద్ద ఛాలెంజ్, ఇంటర్నల్ కానీ ఎక్స్టర్నల్ కానీ అన్ని ఛాలెంజ్ల కన్నా పెద్ద ఛాలెంజ్, ద బిగ్గెస్ట్ అండ్ ద మోస్ట్ క్రిటికల్ ఛాలెంజ్ దట్ దిస్ కంట్రీ ఫేసెస్ ఈజ్, ఈ దేశములో
మనము మృణ్మయిని చూస్తున్నాము, మట్టి ముద్దను చూస్తున్నాము. ఇది మృణ్మయి కాదు, ఇది చిన్మయి, ఇది దేవతా స్వరూపం అన్నటువంటి బోధ మనకి కలిగినప్పుడు ఈ నేలను చూసే దృక్పథం మారుతుంది, ఈ మట్టిని చూసే దృక్పథం మారుతుంది, ఇక్కడ ఉన్నటువంటి ఊళ్ళను చూసే దృక్పథం మారుతుంది. కాబట్టి ఈ దేశం ముందున్న అతిపెద్ద ఛాలెంజ్ ఏంటంటే ఈ దేశపు స్వరూపాన్ని గుర్తించటం. మీరు శైవులు, మేము శివ పూజ చేస్తామండి, శివుడు తప్ప నాకు ఇంకొక దేవుడు లేడు అంటాడు. అలాంటి వ్యక్తికి 12 జ్యోతిర్లింగాలు తిరగాలండి. 12 జ్యోతిర్లింగాల దర్శనం చేయమని చెప్పి శాస్త్రం చెప్తున్నది. దానికోసము 12 జ్యోతిర్లింగ స్తోత్రం ఉంది. 12 జ్యోతిర్లింగ స్తోత్రం ఏం చెప్తుందంటే 12 జ్యోతిర్లింగాల వర్ణిస్తుంది. ఎప్పుడన్నా జాగ్రత్తగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడినటువంటి ఆ 12 జ్యోతిర్లింగాల్ని వింటూ భారతదేశపు మ్యాప్ని ఎదురుగా పెట్టుకుని చూడండి. మొట్టమొదటిది సౌరాష్ట్రే సోమనాథంచ, అంటే ఈ గుజరాత్ కొసన సముద్ర తీరంలో ఉన్నటువంటి దేవాలయం. రెండవది ఎక్కడిని తీసుకొచ్చారు? శ్రీశైలే మల్లికార్జునం, దక్షిణ భారతదేశంలో తెలంగాణ ఆంధ్రల సరిహద్దులో ఉన్నటువంటి శ్రీశైలంకి వస్తాం. మూడవది ఉజ్జయిన్యాం మహాకాలం. వీటి ఆర్డర్ ఇన్ ది ఆర్డర్ ఆఫ్ ది జ్యోతిర్లింగాస్ హ్యాస్ ఎ లెసన్ టు టెల్ టు ఎవ్రీ ఇండియన్. మూడవది ఉజ్జయిన్యాం మహాకాలం, ఈ దేశం యొక్క మధ్య భాగంలో ఉంటుంది. ఆ తర్వాత ఓంకారం అమలేశ్వరం పక్కనే, అది కూడాను మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఈ ప్రాంతంలో. ఆ తరువాత సేతుబంధేతు రామేశం, మళ్ళీ రామేశ్వరం కోసం మనం దక్షిణ భారత కొసకొస్తాము. నాగేశం దారుకావ్ అనే మళ్ళీ గుజరాత్కు వెళ్తాము. వారణాస్యాంతు విశ్వేశం, మళ్ళీ ఉత్తర భారతదేశం వైపు వెళ్తాము. త్ర్యంబకం గౌతమి తటే, మళ్ళీ దక్షిణానికి వస్తాము. ఏం జరుగుతోందండి? ఇట్ అపియర్స్ యాజ్ దో సమ్వన్ ఇస్ సీయింగ్ దిస్ కంట్రీ నార్త్ టు సౌత్ కలిపేందుకు ఎవరో సూది కుట్టినట్టుగా సౌరాష్ట్ర నుంచి శ్రీశైలం, శ్రీశైలం నుంచి ఉజ్జయిని నుంచి వారణాసి నుంచి మళ్ళీ రామేశ్వరం నుంచి మళ్ళీ గుజరాత్లోని నాగేశం దారుకావనే, ఆ తర్వాత వైద్యనాథము బీహార్లో ఉంది. ఏదో సూది పెట్టి ఈ దేశాన్ని కలిపి కుడుతున్నట్టుగా, ఐక్యతా సూత్రంలో కలుపుతున్నట్టుగా ఉంటుంది. శ్రీ వైష్ణవులు ఉన్నారు, విష్ణువును ఆరాధిస్తారు. 108 దివ్య దేశాలు తిరగాలండి వాళ్ళు. ఈ 108 దివ్య దేశాలు ఎక్కడెక్కడి నుంచి మొదలవుతాయండి? ఉత్తరాన ఉన్న బదరికాశ్రమం నుంచి మొదలవుతాయి, దక్షిణాన ఉన్నటువంటి శ్రీరంగం వరకు వస్తాయి. తూర్పున ఉన్నటువంటి పూరి నుంచి మొదలుపెట్టి పశ్చిమాన ఉన్నటువంటి ద్వారక దాకా వెళ్తాయి. మొత్తము ఈ 108 జ్యోతిర్లింగాలు, ఈ దివ్య దేశాలు ఏవైతే ఉన్నాయో ఈ 108 దివ్య దేశాలను పర్యటించటం అంటే మీరు భారతదేశం అంతా పర్యటించటం, ఈ దేశమంతా ఒకటి అన్నటువంటి ఫీలింగ్ మీకు రావడం. అందుకని మీరు జాగ్రత్తగా గమనించండి. రామాయణం కథ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందండి? ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ నార్త్ ఇండియా అండ్ కమ్స్ అప్ టు సౌత్ ఇండియా. రాముడు పుట్టింది అయోధ్య, సీత పుట్టింది సీతామఢి, బీహార్ ఉత్తర భారతదేశంలో ఉన్నాయి. అక్కడి నుంచి వాళ్ళు నందిగ్రామ్, మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ యొక్క కొస భాగంలో ఉన్నటువంటి నందిగ్రామ్లో వాళ్ళు వనవాసానికి వెళ్తే భరతుడు వచ్చి, అన్నా నువ్వు కాకపోతే నీ చెప్పులను సింహాసనంలో కూర్చోబెడతాను అన్నటువంటి ప్లేస్ అది చిత్రకూట్, నందిగ్రామ్ తర్వాత దక్షిణానికి వస్తే చిత్రకూట్, అక్కడి నుంచి ఇంకా దక్షిణానికి వస్తే దండకారణ్య, ఆ తరువాత పంపానదీ తీరంలో శబరిని కలవాలంటే కేరళ దాకా వెళ్ళాలి. ఆ తరువాత ఆయన భద్రాచలంకి వస్తారు సీతామ్మవారితో పాటు. సీతామ్మవారు చీరలు ఆరేసుకున్నారని భద్రాచలంలో మనకి ఆ చీర తాలూకు రంగులు పడ్డటువంటి రాళ్లను చూపిస్తారు. చివరికి కథ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? ఫ్రమ్ నార్త్ ఇండియా డౌన్ టు సౌత్ ఇండియా. సో రామాయణపు గాథ ఉత్తరాన్ని దక్షిణ భారతదేశంతో నార్త్ టు సౌత్ కలుపుతుంది. కృష్ణుడి కథ ఈస్ట్ టు వెస్ట్ కలుపుతుంది. జాగ్రత్తగా గమనించండి. కృష్ణుడి కథ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? మధురలో ఆయన పుడతాడు. మధుర తర్వాత బృందావనానికి వెళ్తాడు. బృందావనం తరువాత మళ్ళీ మధురకు వచ్చి కంసుణ్ణి చంపిన తరువాత ఆయన
సింహాసనము తన రాజ్యాన్ని ఎక్కడ ఏర్పాటు చేసుకుంటాడు? ద్వారకలో ఏర్పాటు చేసుకుంటాడు. ఆ తరువాత ఆయన మొత్తం జీవిత కాలంలో అనేక పోరాటాలు చేస్తూ ఈశాన్య భారతదేశానికి 3 సార్లు వెళ్తారని చెప్తారండి. ఒకసారి రుక్మిణిని తీసుకొచ్చుకునేందుకు వెళ్తాడు. ఈరోజు ఏదైతే అరుణాచల్ ప్రదేశ్ అని అంటామో ఆ అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి ఒక తెగ ఉంది. ఆ తెగ పేరు చూలి కాటా మిష్మి. మిష్మి ఆ తెగ పేరు. చూలి అంటే జుట్టు, కాటా అంటే కట్ చేసిన. చూలి కాటా మిష్మి అనేటువంటి తెగ ఉంది. ఆ తెగ ప్రత్యేకత ఏంటి తెలుసునా అండి? ఆ తెగలో ఉన్నటువంటి మగవాళ్ళు ఇక్కడ సాధనా కటింగ్ చేసుకుంటారు జుట్టుకి. పాతకాలం సాధన సినిమా హీరోయిన్ తెలిసిన వాళ్ళు ఇలా కట్ చేసేసుకుంటారు అన్నమాట. ఎందుకు కట్ చేసుకుంటారంటే, మా అమ్మాయిని కృష్ణుడు ఎత్తుకుపోతూ ఉంటే మేము అడ్డుకోవడానికి వెళ్తే కృష్ణుడు మమ్మల్ని యుద్ధంలో ఓడించి ఈ జుట్టు కట్ చేశాడు. కృష్ణుడి పట్ల గౌరవంతో ఈరోజు కూడా మేము జుట్టు కట్ చేసుకుంటున్నాం. ఈరోజు టు దిస్ డే ఇఫ్ యూ గో టు అరుణాచల్ ప్రదేశ్ ఈస్టర్న్ పార్ట్, you would find Chulikata Mishmis who still connect themselves with the Sri Krishna's story. రుక్మిణి మా అమ్మాయి అంటారు వాడు. అదేవిధంగా రెండవసారి కృష్ణుడు వస్తాడు నరకాసురుని చంపడానికి ప్రాగ్జ్యోతిషపురంకి. ప్రాగ్జ్యోతిషపురం ఎక్కడ? ఈరోజు గువాహటి టౌన్ని ప్రాగ్జ్యోతిషపురం అంటారు. మూడవసారి వస్తాడు. ఎందుకు వస్తాడు? తన మనవడిని బాణాసురుడు బంధించి ఉంచుతాడు. ఎందుకంటే మనవడైనటువంటి అనిరుద్ధుడికి ఉషతోటి ప్రేమ కలుగుతుంది. ఆ ఉష ప్రేమ కోసం ఆయన వెళితే ఆయనని బంధించి ఉంచుతాడు. అప్పుడు కృష్ణుడు మూడోసారి వెళ్ళి యుద్ధం చేసి ఓడించి బాణాసురుణ్ణి ఓడించి మనవడు ప్రేమించినటువంటి ఉషని తీసుకొస్తాడు. అదే ఉషా పరిణయం అనే పేరుతో మనం పురాణం రూపంలో చదువుతాము. కాబట్టి మహాభారత గాథ కనెక్ట్స్ ఇండియా ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్ అండ్ రామాయణ కనెక్ట్స్ ఫ్రమ్ నార్త్ టు సౌత్. కాబట్టి ఈ అవగాహనను మరిచిపోవడమే ఈ దేశం యొక్క అతిపెద్ద ఛాలెంజ్ అండి. ఇట్ ఈస్ నాట్ అ ఫారిన్ ఇన్వేడర్ హూ ఇస్ ద ప్రాబ్లమ్. ఇట్ ఈస్ నాట్ అ ఫారిన్ రిలీజన్ దట్ ఈస్ ద ప్రాబ్లమ్. ఇట్ ఈస్ నాట్ అ ఫారిన్ ఐడియాలజీ దట్ ఈస్ ద ప్రాబ్లమ్. ది ప్రాబ్లమ్ ఈజ్ విత్ ద పీపుల్ ఆఫ్ దిస్ కంట్రీ హూ హ్యావ్ ఫర్గాటన్ దేర్ పాస్ట్, హూ హ్యావ్ ఫర్గాటన్ దేర్ సెన్స్ ఆఫ్ పర్పస్. వాళ్ళు తమ జీవితం యొక్క లక్ష్యం ఏమిట, ఈ దేశంలో పుట్టినప్పుడు మా లక్ష్యం ఏమిటన్నది మర్చిపోయారు. ఈ దేశపు అతిపెద్ద ఛాలెంజ్ అది. మనుస్మృతి గురించి మనం చెప్తూ ఉంటాము. మనుస్మృతిలో ఒక శ్లోకం ఉంటుంది. ఆ శ్లోకంలో చెప్తారన్నమాట, ఏతద్దేశ ప్రసూతస్య సకాశాదగ్రజన్మనః స్వం స్వం చరిత్రన్ శిక్షేరన్ పృథివ్యాం సర్వమానవ. దీని అర్థం ఏంటంటే, ఏతద్దేశ ప్రసూతస్య, ఏ దేశములో పుట్టినటువంటి ప్రసూతి అన్న తెలుగు పదము ప్రసూత అంటే పుట్టినవారు. ఏతద్దేశ ప్రసూతస్య సకాశాదగ్రజన్మ, ఉత్తమ జన్మను పొందినటువంటి జ్ఞానులు విజ్ఞానుల యొక్క పాదాల దగ్గర కూర్చుని మీ స్వం చరిత్రన్ శిక్షేరన్, మీ క్యారెక్టర్ని బిల్డ్ చేసుకోండి అని ఎవరికి చెప్తున్నారండి? పృథివ్యాం సర్వమానవ, ప్రపంచంలోని మానవాళి అంతా భారతదేశానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఋషులు మునులు సన్యాసులు సాధులు మహంతులు జ్ఞానులు అవధూతలు వీళ్ళ పాదాల దగ్గర కూర్చుని నేర్చుకోండి, మీ జ్ఞానాన్ని నేర్చుకోండి, మీ క్యారెక్టర్ని నేర్చుకోండి, మీ పర్సనాలిటీని బిల్డ్ చేయండి. వెస్ట్ మీ యొక్క సమస్యలకి పరిష్కారం ఇవ్వలేదు, పరిష్కారము భారతదేశంలో ఉంది అని చెప్పేటటువంటి శ్లోకము. మనుస్మృతి గురించి ఈరోజు మనందరము వినేది వేరే కారణంతో, చెవుల్లో ఏదో సీసం పోశారు. వాస్తవానికి మనుస్మృతిలో ఇవి లేవు. మనుస్మృతిలో ఉన్నటువంటి విషయాలు చదివితే ఆశ్చర్యపోతాము. దురదృష్టవశాత్తు మనుస్మృతిలో రాసినటువంటి ఒక విషయం గనక నేను మీకు చెప్తే యూ వుడ్ బి సర్ప్రైజ్డ్. ఈనాటి ఫెమినిస్టులు కానీ విమెన్స్ లిబర్స్ కానీ వాళ్ళందరికన్నా ముందు ఆలోచించారు. ఇఫ్ యువర్ హస్బెండ్ ఈజ్ అనేబుల్ టు గివ్ యూ అ చైల్డ్, యూ హ్యావ్ ఎ రైట్ to go to someone else with the permission of your husband and beget a child. ఇది మనుస్మృతిలో చెప్పిందండి. మనలో ఎంతమంది చదివాం ఇది? మనుస్మృతి అంత ముందు వరకు ఆలోచించి, ఇట్ హాస్ గివెన్ సో మచ్ ఫ్రీడమ్ టు విమెన్.
మనుస్మృతి కాలంలో మహిళలకు ఉన్నటువంటి స్వేచ్ఛ గనక మనం చదివితే, ఈరోజు మనము మనుస్మృతి చదవలేదు, అబద్ధాలు ప్రచారం అవుతున్నాయి, మనము ఆ అబద్ధాలని నిజాలుగా భావిస్తున్నాం. కాబట్టి మన గురించి మనము తెలుసుకోకపోవడమే భారతదేశపు అతిపెద్ద ఛాలెంజ్. ఏకలవ్యుడి బొటనవేలు కోసేశారండి. ఏకలవ్యుడి బొటనవేలు కోసిన కారణంగా ఒక జాతిని వాళ్ళకి అసలు విద్య రాకుండా వేలు కోసేశారని ఎంత అవమానం అండి, ఎంత అన్యాయం అండి. ఇది ద్రోణుడు చేస్తాడా? ఆయన రాజుల గురువా? ఇది కృష్ణుడు ఆమోదిస్తాడా? మనల్ని చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ దేశంలో ఉండి ఈ దేశపు రంగైనటువంటి చామన ఛాయను, అంతకన్నా డార్కర్ వర్షన్ నలుపుని తమ చర్మానికి పుట్టించుకుని బుర్రలో మాత్రం అక్కడెక్కడో మ్యాక్స్ ముల్లరో లేకపోతే బిషప్ కాల్డ్వెలో పుట్టించినటువంటి ఆలోచనలు మాత్రమే ఆలోచించే వాళ్ళు కొందరు మనల్ని ప్రశ్నిస్తారు. ఏకలవ్యుడి వేలెందుకు తీసుకున్నారండి? మహాభారతం చదవలేదు వాడు. ఏకలవ్యుడి వేలు తీసుకోవడానికి కారణం ఏమిటి అన్నది తెలుసుకోవాలంటే ముందు మన మహాభారతాన్ని చదవాలి, మన శాస్త్రాల్ని చదవాలి. అందుకనే భారత్ను ఒక మట్టి ముద్దగా మాత్రమే కాకుండా ఇదొక నడిచే చరిత్రగా, ఇదొక కదిలే సంస్కృతిగా, ఇదొక జీవన విధానంగా, ఈ దేశం ఒక మాతృస్వరూపంగా చూడనంత వరకు ఈ దేశం బాగుపడదు. కాబట్టి ద ఫస్ట్ అండ్ ద ఫోర్మోస్ట్ ఛాలెంజ్ is to realize who we are, what our responsibility is, and what this country is meant for. ఈ దేశము యొక్క లక్ష్యము వేదాల్లో చెప్పబడిందండి. కృణ్వంతో విశ్వమార్యం, యావత్ ప్రపంచాన్ని ఆర్యమయం చేయి. ఇది మన చెప్పింది. మన శాస్త్రం మనకేం చెప్పింది? ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడాను ఒక కుటుంబము అని చెప్పింది. అయం నిజపరో వేతి గణనా లఘుచేతసాం ఉదార చరితానాంతు, ఉదార స్వభావము కలిగినటువంటి వారికి వసుధ ఏవ కుటుంబకం, ప్రపంచమే ఒక కుటుంబం. ఇది మనం చెప్పాము. అందుకనే కోవిడ్ సమయంలో ఈ దేశపు ప్రధానమంత్రి 10,000 జనాభా ఉన్నటువంటి నువారు అనే దేశానికి ఉచితంగా వ్యాక్సిన్స్ పంపించాడు. మేము వ్యాపారం చేసుకుంటామయ్యా, నువ్వు అడ్డు రాకు అని చెప్పి అమెరికా అడిగింది, బ్రిటన్ అడిగింది, మిగతా దేశాలు అడిగినాయి. లేదు పేద దేశాలకి, ఆఫ్రికన్ దేశాలకి ఉచితంగా వ్యాక్సిన్ నేను ఇస్తానన్నాడు ఈ దేశపు ప్రధానమంత్రి గొప్పతనం కాదు, అది ఈ దేశపు నేల యొక్క గొప్పతనం. ఈ దేశపు నేల అలా ఆలోచిస్తుంది. ఎందుకంటే మనము పూజ చేసేటప్పుడు చెప్తాము, మాతాచ పార్వతీదేవి, నా తల్లి పార్వతీదేవయ్యా, పితాదేవో మహేశ్వర, నా తండ్రి పరమేశ్వరుడు. బాంధవా మానవా సర్వే, యావత్ మానవాళి, వాడు పాకిస్తానా, అమెరికా, జర్మనీయా, జపానా, ఆఫ్రికాలో ఉండే మొజాంబికా, నైజీరియానా, నాకు సంబంధం లేదు. బాంధవా మానవా సర్వే స్వదేశో భువనత్రయం. ఇది మన ఆలోచన. ఈ ఆలోచనని మనము నిలబెట్టాలంటే ముందు మన దేశం గురించి తెలుసుకోవాలి. ఈరోజు భారత జాతి 140 కోట్ల భారత జాతి యొక్క అతిపెద్ద ఛాలెంజ్ దేశాన్ని అర్థం చేసుకోకపోవడం. అందుకనే వందే మాతరాన్ని ముక్కలుగా కోసేస్తే ఈ జాతి మౌనంగా ఉండిపోయిందండి. వందే మాతరాన్ని ఎందుకు కోసేస్తున్నావయ్యా? ఈ దేశంలో ఉండే కోట్లాది ప్రజలు ఇందాక ప్రార్థన వందే మాతరం వినిపించారు. దయచేసి వినండి ఒకసారి. అందులో అంటాడనమాట, త్వం హి దుర్గా దశ ప్రహరణ ధారిణి. అమ్మా, నువ్వు దుర్గవి, 10 చేతులలో 10 ఆయుధాలు పెట్టుకున్న దుర్గామాతవి. త్వం హి దుర్గా దశ ప్రహరణ ధారిణి కమలదళ విహారిణి. అమ్మా, నువ్వు సరస్వతివి, విజ్ఞానాన్ని ఇచ్చేటటువంటి శక్తివి. వాణి కమలదళ విహారిణి అంటే లక్ష్మీదేవి, సమృద్ధిని ఇచ్చేటటువంటి దేవివి నువ్వు. మూడవది వాణి విద్యాదాయిని అంటే నువ్వు మాకు చదువులను, విజ్ఞానం ఇచ్చే తల్లిని. ఏ దేశమన్నా సక్సెస్ఫుల్ కావాలన్నట్టయితే 3 అంశాలు కావాలండి. మొట్టమొదటిది, దట్ నేషన్ మస్ట్ బి సెక్యూర్, స్ట్రాంగ్, పవర్ఫుల్. దశ ప్రహరణధారిణి 10 ఆయుధాలతో ఉన్నటువంటి దుర్గామాతను ఆవాహన చేయటం అంటే ఈ దేశము స్ట్రాంగ్, సేఫ్, సెక్యూర్
సెల్ఫ్ రెస్పెక్టింగ్ నేషన్గా నిలబడటం కోసము మనము దుర్గాతత్వాన్ని మన వందే మాతరంలో మనం ఇమిడ్చాం. రెండవది కమలదళ విహారిణి, ధనశక్తి, ధాన్యశక్తి, ధైర్యశక్తి, సమృద్ధి, డబ్బు, ఇవన్నీ సామర్థ్యము, ఎకనామిక్ పవర్ ఏదైతే ఉందో, ఏ దేశమైనా ఈరోజు అమెరికా ప్రపంచంలో అతిపెద్దది ఎందుకైందంటే ఎకనామిక్ పవర్ కాబట్టి. చైనాని ఎందుకు అందరూ గౌరవిస్తున్నారు? బికాజ్ ఇట్ ఈజ్ అన్ ఎకనామిక్ పవర్. జపాన్ ఎందుకు గౌరవిస్తున్నారు? బికాజ్ ఇట్ ఈజ్ అన్ ఎకనామిక్ పవర్. చైనా ఈజ్ అ మ్యానుఫ్యాక్చరింగ్ స్టోర్ హౌస్, జపాన్ ఈజ్ అ టెక్నాలజికల్ జైంట్. కాబట్టి ఈ దేశానికి పార్వతి వంటి శక్తి కావాలి, దానితో పాటు సమృద్ధి కావాలి, లక్ష్మీదేవి. మూడవది ఈ దేశానికి జ్ఞానము కావాలి. ఈరోజు ప్రతివాడు నాలెడ్జ్ సొసైటీ అంటుంటాడు. నాలెడ్జ్ సొసైటీ అంటే ఏంటండి? సరస్వతి అమ్మవారు. కాబట్టి భారతమాతను దశప్రహరణధారి అయిన దుర్గగా, కమలదళ విహారిణి అని లక్ష్మిగా, వాణి విద్యాదాయిని అన్నటువంటి సరస్వతిగా ఎప్పుడైతే వందే మాతరంలో ఏ రోజున మనము పొగిడామో ఆ రోజు భారతదేశం ముందుకెళ్తుంది. ఏ రోజు మనము ముక్కలైపోయినటువంటి కేవలం అమ్మా నీ గాలి మంచిది, అమ్మా నీ కొండలు మంచివి, అమ్మా ఇక్కడి చక్కటి పచ్చిక బయళ్ళు మంచివి, ఇక్కడ ఉన్నటువంటి చెట్టు చేమలు గొప్పవి అంటే ఈ దేశం మేల్కొనదు. కాబట్టి దేశము మేల్కొనాలన్నట్లయితే తనను తాను గుర్తించాలి, భారతమాత స్వరూపాన్ని గుర్తించాలి. ఇందాక పాడిన వందే మాతరంలో శ్యామలాం సరళాం సుష్మితాం భూషితాం ధరణీం భరణీం మాతరం వందే మాతరం అన్నారు. త్వం హి దుర్గా దశప్రహరణధారిణీం అన్నారు. ఈ అర్థం చేసుకోలేని కారణంగా ఈ జాతి అర్థం చేసుకోవడం మానేసింది. ఎందుకంటే ఆంగ్లేయులు మనము బలహీనులమని చెప్పారు, మనం ఎందుకు పనికిరాని వాళ్ళమని చెప్పారు, మనకి సామర్థ్యం లేదని చెప్పారు. కాబట్టి ఈ విదేశీ భావజాలము మనకు పట్టించిన మకిలిని వదిలించుకోవడం ఈ దేశం ముందున్నటువంటి అతిపెద్ద ఛాలెంజ్. భారతదేశాన్ని ఏ దేశం ఏమీ చేయలేదండి. ఎందుకంటే దేవుడు ఈ దేశాన్ని ఒక అత్యద్భుతమైనటువంటి డివైన్లీ డిజైన్డ్ ట్రయాంగిల్గా తయారు చేశాడు. మీరు జాగ్రత్తగా మ్యాప్ చూడండి. ఇండియా ఈజ్ అ డివైన్లీ డిజైన్డ్ ట్రయాంగిల్. దీనిలో ప్రపంచంలో ఒక దేశం పేరిట మహాసముద్రము కేవలం భారత్కు ఉందండి. ఇండియన్ ఓషన్, హిందూ మహాసముద్రము. మిగతా మహాసముద్రాలకి పసిఫిక్, అట్లాంటిక్, ఆర్కిటిక్ దేశాల పేర్లు లేవు. దేశాల పేరుతో సముద్రాలు ఉన్నాయి. సౌత్ చైనా సీ ఉంది, అరేబియన్ సీ ఉంది. కానీ మహాసముద్రము కేవలం భారత్కే ఉంది, హిందుస్థాన్కే ఉంది. ఇండియన్ ఓషన్ లేదా హిందూ మహాసముద్రం. కాబట్టి ఈ డివైన్లీ డిజైన్డ్ ట్రయాంగిల్, ఒకసారి దేశము మ్యాప్ని మనం చూసినట్లయితే ఉత్తరాదిన హిమాలయాలలో పరమశివుడు ఉంటాడు, కైలాసం ఉంది, కేదారం ఉంది, మానస సరోవరం ఉంది. అక్కడ ఉన్నటువంటి పరమశివుడు తన రెండు బాహువుల్ని ఇలాగా ప్రసరింపజేసి నిలుచున్నట్టుగా మనకి కనిపిస్తుంది భారతదేశం మ్యాప్ను చూస్తే. ఒక చెయ్యి ఇలా గుజరాత్ దాకా వస్తే, ఒక చెయ్యి ఇలా అస్సాం దాకా వస్తుంది. దక్షిణ కొసన ఏముందండి? మనకి కన్యాకుమారి ఉందండి. శివుని చేరుకోవడము కోసము నిత్యము తపస్సు చేసేటటువంటి కన్యక రూపములో ఉన్నటువంటి అమ్మవారు కన్యాకుమారిలో ఉంది. ఆమె తన రెండు చేతుల్ని ఇలా ప్రసరిస్తోంది. ఒకటి గుజరాత్ దాకా వెళ్తోంది, ఒకటి అస్సాం దాకా వెళ్తోంది. పార్వతీ పరమేశ్వరుల పవిత్ర ఆలింగనము వల్ల పుట్టినటువంటి ఈ పవిత్ర భూమి భారత భూమి. ఈ అవగాహన మనకు ఎప్పుడు వస్తుంది? కనీసము రోజుకొక్క నిమిషము భారతదేశపు మ్యాప్ని మనము మట్టి ముద్దగానో మ్యాప్గానో కాకుండా ఒక మాతగా భావించి చూస్తే వస్తుంది. కాబట్టి ఇండియాస్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఈజ్, ఈ దేశం యొక్క సంతానము తమను తాము గుర్తించటం లేదు, తమ సామర్థ్యాన్ని గుర్తించటం లేదు, తమ శక్తిని గుర్తించటం లేదు. మిత్రులారా, ఇక్కడ అందరూ డాక్టర్లు ఉన్నారు. చరిత్ర చదివినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే, హిస్టరీ ప్రొఫెసర్లు ఉంటే, దే వుడ్ వౌచ్ ఫర్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు సే. మొదటి ప్రపంచ యుద్ధం ఎవరు గెలిచారండి? మొదటి ప్రపంచ యుద్ధం మన టెక్స్ట్ బుక్కుల ప్రకారము యూరప్ గెలిచింది, బ్రిటన్ గెలిచింది, ఇంకో దేశం గెలిచింది. వాస్తవానికి యూరప్ యొక్క గెలవడానికి కారణం ఎవరండి?
మొత్తము యూరప్లో యుద్ధం చేసి యూరప్ యొక్క విజయానికి కారకుడైనటువంటి వాడు భారతదేశానికి చెందిన సైనికుడు. ఇండియన్ ఆర్మీ 1914లో హైఫా, నేటి ఇజ్రాయెల్లోని అతిపెద్ద ఓడరేవుని లిబరేట్ చేసింది. ఇండియన్ ఆర్మీ టర్కీకి వెళ్ళి ఖలీఫా ఎవరైతే ఉన్నాడో ఆ ఖలీఫాని దింపేసేసి ముస్తఫా కెమాల్ పాషా అటాటుర్క్ని తీసుకొచ్చి రాజుగా చేసింది. జర్మనీని ఓడించింది ఎవరు? భారతీయ సైనికులు. మీరు ఫస్ట్ వరల్డ్ వార్ సిక్ సోల్జర్ అని ఇంటర్నెట్లో కొట్టి చూడండి, మీకు ఒక సిక్ సోల్జర్ నడుస్తూ ఉంటాడు. ఒక ఫ్రెంచ్ మహిళ ఆకలితో ఇలా చేతులు చాస్తే తన కోసము ఉన్నటువంటి రొట్టెలను తీసి ఆ మన భారతీయ జవాను తన రొట్టెల్ని, సిక్కు జవాను ఆ ఫ్రెంచ్ మహిళకి ఇస్తాడు. ఈరోజు ఫ్రెంచ్ చాలా ప్రగతిశీలమైన దేశం, అభివృద్ధి చెందిన దేశం అంటాము. ఫ్రెంచి వాడికి రొట్టె ముక్క, తన రొట్టె ముక్కనిచ్చినటువంటి భారతదేశం పేద దేశం అంటున్నాం. ఫస్ట్ వరల్డ్ వార్ గెలిచింది మన సైనికుల వల్ల, సెకండ్ వరల్డ్ వార్ గెలిచింది మన సైనికుల వల్ల. మీరు ఇక్కడ ఉన్నవాళ్ళు చాలామంది వరల్డ్ వార్ 2కి సంబంధించినటువంటి హాలీవుడ్ మూవీస్ చూసుంటారు. మీకు అందరూ అమెరికన్లు కనిపిస్తారు. వాస్తవానికి యుద్ధాలు చేసినటువంటి వాడు భారతీయుడు. ఈరోజు కూడా మీరు ఢిల్లీ ఎవరన్నా వెళితే ఢిల్లీలో ఒక తీన్మూర్తి సెంటర్ అని ఉందండి. ఫస్ట్ వరల్డ్ వార్కి సంబంధించినటువంటి ఆ తీన్మూర్తి సెంటర్లో మైసూర్ సోల్జర్, రాజ్పుటానా సోల్జర్, హైదరాబాద్ నిజాం సోల్జర్స్, ఈ ముగ్గురు 3 వైపుల ముఖాలు పెట్టి నిలబడి ఉన్నటువంటి విగ్రహం ఉంటుంది. తీన్మూర్తి సోల్జర్ అంటారు. ఈ తీన్మూర్తి సోల్జర్ ఎందుకోసం పెట్టారంటే ఫస్ట్ వరల్డ్ వార్లో ఈ ముగ్గురు రాజులు, రాజపుటానా రాజులు, అదేవిధంగా మైసూర్ మహారాజు, నిజాం మహారాజు తమ సైన్యాలను ఇస్తే ఆ సైన్యాలను తీసుకెళ్ళి యుద్ధం చేసి ఇంగ్లీష్ వాడు గెలిచి వచ్చాడు. ఫస్ట్ వరల్డ్ వార్ వాజ్ వన్ ఫర్ ద బ్రిటిష్ బై ఇండియన్ సోల్జర్స్. ఆ తీన్మూర్తి సోల్జర్ కూడా ఒక ఆసక్తికరమైన కథ ఉంది. పోరాటం చేసిన వాడు మైసూరు వాడు, రాజ్పుటానా వాడు. నిజాం సైనికులు మేము పోరాటం చేయమన్నారు. ఎందుకు చేయవా అంటే వాడు ముస్లిం, మేము ముస్లిం, మేము పోరాటం చేయము. మరి ఏం చేస్తామంటే మేము వంట వండుతాం, చపాతీలు తయారు చేస్తాం, మీరు చపాతీలు తిని యుద్ధం చేయండి. కానీ బ్రిటిష్ వాడు దయదలిచి నిజాం గారి సైనికుడి ఫోటో కూడా పెట్టాడు. ఢిల్లీకి వెళ్తే తీన్మూర్తి సెంటర్కి వెళితే ఆ విగ్రహం కనిపిస్తుంది. ఇట్ ఈస్ స్టాండింగ్ టెస్టిమనీ టు ద వ్యాలర్ ఆఫ్ దిస్ కంట్రీ. ఈ దేశపు పౌరుషానికి ప్రతీక అది. మనకి తెలియదు. కాబట్టి ప్రపంచాన్ని ఈరోజు గెలిపించినటువంటిది అలైడ్ ఆర్మీ గెలవడానికి, అమెరికా అగ్రరాజ్యం కావడానికి కారణము భారతదేశపు సైనికుడు. మెక్సికోలో అగ్రికల్చరల్ రెవల్యూషన్, మెక్సికోలో జెనెటిక్ బ్రీడింగ్ని ప్రారంభించిన వాడు ఎవరు? మెక్సికన్ కాదు, మహారాష్ట్ర నుంచి వెళ్ళినటువంటి డాక్టర్ ఖాన్ ఖోజే అనేటటువంటి విప్లవకారుడండి. హీ వాజ్ అ రెవల్యూషనరీ. అక్కడ మెక్సికోలో ఉన్నటువంటి భారతీయుల్ని కలిపి ఒక ఆర్మీని తయారు చేయడానికి వెళ్ళాడు. తరువాత కాలంలో ఆయన ఈ రెవల్యూషనరీ యాక్టివిటీస్ చేస్తూనే అగ్రికల్చరల్ రీసెర్చ్ చేశాడు. రీసెర్చ్ చేసిన తరువాత మంచి జాతి వంగడాల్ని తయారు చేశాడు. మెక్సికో యొక్క అగ్రికల్చరల్ రెవల్యూషన్ ఇన్ మెక్సికో ఈజ్ బికాజ్ ఆఫ్ దిస్ పర్సన్ కాల్డ్ ఖాన్ ఖోజే. ఖాన్ ఖోజే గురించి మీరు ఇంటర్నెట్లో చూడవచ్చును. కాబట్టి ఈ దేశము ముందు తన గురించి తెలుసుకున్నట్టయితే అన్ని సమస్యలు తొలగుతాయి. మిగతా సమస్యలు చాలా చిన్నవండి. పాకిస్తాన్ చాలా చిన్న దేశము. పాకిస్తాన్ని చూసి మనం భయపడనక్కర్లేదు. 5 సార్లు పాకిస్తాన్ ఓడించామండి. 1-2 సార్లు కాదు, 5 సార్లు. టెక్స్ట్ బుక్లు మనకి 3 యుద్ధాలు జరిగాయని చెప్తాయి. ఒకటి 65, ఒకటి 71, ఆ తర్వాత కార్గిల్ అని చెప్తాయి. వాస్తవానికి ద ఫస్ట్ వార్ స్టార్టెడ్ ఇన్ అక్టోబర్ 1947 కాశ్మీర్ని కబ్జా చేసుకోవడానికి. దానిని మనం తిప్పికొట్టి కాశ్మీర్ని కాపాడుకున్నాము. 70% కాశ్మీర్ని కాపాడుకున్నాము. మిగతా 30%ని లేకపోవడానికి కారణం ఏంటంటే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు ఐక్యరాజ్య సమితికి వెళ్ళి హడావిడి చేశారు. వాళ్ళు సీజ్ ఫైర్ అమలు చేశారు. అందువల్ల 30% పోయింది. సెకండ్ వార్ వాజ్ ఇన్ 1965. 1965 యుద్ధంలో మనము లాహోర్ వరకు వెళ్ళాము. లాహోర్లో మన జెండాను ఎగరేసాం. పాకిస్తాన్ ఇమీడియట్లీ రష్యా దగ్గర పరిగెత్తి కాపాడవయ్యా ప్రభు అంటే తాష్కెంట్ ఒప్పందం జరిగింది.
మూడవ యుద్ధం 1971 వార్. 1971 వార్లో హాఫ్ ఆఫ్ పాకిస్తాన్ వాజ్ సపరేటెడ్, వివిసెక్టెడ్, పార్టిషన్ టు ఫార్మ్ బంగ్లాదేశ్. ఇట్ ఈస్ అనదర్ మ్యాటర్ దట్ బంగ్లాదేశ్ ఈజ్ సింగింగ్ అ డిఫరెంట్ ట్యూన్ దీస్ డేస్. ఈరోజు అది వేరే పాట పాడుతుంది, అది వేరే విషయం. కానీ పాకిస్తాన్ని రెండు ముక్కలు చేశాము 71లో ఇండియన్ ఆర్మీ. కాబట్టి విదేశీ బయట శత్రువులతో మనకి భయం లేదండి. దాని తరువాత 1984లో ఒక యుద్ధం జరిగిందండి. 1984లో జరిగినటువంటి యుద్ధము 90 స్క్వేర్ కిలోమీటర్స్ కోసం జరిగింది. ఈ 90 స్క్వేర్ కిలోమీటర్స్లో టెంపరేచర్ ఎంత తెలుసునండి? డ్యూరింగ్ సమ్మర్స్ -60. సియాచిన్ గ్లేషియర్ మీద పాకిస్తాన్ కాలు మోపకుండా మన దేశానికి చెందినటువంటి సైనికులు ఫైట్ చేశారు. సియాచిన్ మీద బాణాసింగ్ అనేటటువంటి హవల్దార్ మేజర్కి పరమవీర చక్ర వచ్చిందండి. 1400 అడుగుల ఎత్తు స్టీప్, దీనిని ఎక్కి పాకిస్తాన్కి సంబంధించిన పోస్టులో ఆయన ఒక్కడు బాంబులు వేసి మొత్తం 6 సైనికుల్ని చంపి అక్కడ పాకిస్తాన్ జెండాని దింపి భారతదేశపు జెండా ఎగరేస్తాడు. పరమవీర్ చక్ర బాణాసింగ్ ఈ స్టిల్ అలైవ్. తర్వాత యుద్ధము 1998లో కార్గిల్ యుద్ధం జరిగింది. కార్గిల్ యుద్ధం తరువాత కూడా ఒక యుద్ధం జరిగింది. అది ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రచ్ఛన్న యుద్ధము. పాకిస్తాన్ ఏదైతే బ్లీడింగ్ ఇండియా బై 1000 కట్స్ అనే పేరుతోటి మన దేశం మీద చేస్తున్నటువంటి రకరకాల ఉగ్రదాడులు, వీటన్నిటినీ మనం తట్టుకున్నాము. చైనా మన పైన యుద్ధం చేసింది. చైనా 1962లో యుద్ధం చేస్తే మన సైనికుల దగ్గర చలికి కాపాడుకునేందుకు బట్టలు లేవండి. దిళ్లను ఛాతీకి అదిమి తాడేసి కట్టుకుని మామూలు స్పోర్ట్స్ షూస్ వేసుకుని -30, -40 డిగ్రీస్లో చైనాతో యుద్ధం చేశారండి మన సైనికులు. దానిలో ఈ మధ్య 120 ఒక సినిమా కూడా వచ్చిందండి. ఆ సినిమా పూర్తి పేరు నాకు గుర్తులేదు. 120 షహీద్ అనుకుంటా ఆ సినిమా పేరు. ఆ సినిమాలో ఆ రకంగా పోరాడి చనిపోయినటువంటి 120 మంది జవానుల కథని సినిమాగా వచ్చింది. అందరూ దురంధర్ గురించి మాట్లాడుతున్నారు, దురంధర్ సక్సెస్ కాబట్టి మాట్లాడుతున్నారు. ఈ 120 షహీద్ అనుకుంటాను సినిమా పూర్తి పేరు నాకు గుర్తులేదు, ఈ మధ్య వచ్చింది. ఆ సినిమాలో చుషూల్ సెక్టర్, ఎక్కడైతే జమ్మూ కాశ్మీర్ యొక్క బార్డర్ ఉంటుందో, లద్దాఖ్ యొక్క బార్డర్ ఉంటుందో, అక్కడ చుషూల్ సెక్టర్లో 120 మంది అహిర్ సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేజర్ సైతాన్ సింగ్ నాయకత్వంలో ఫైట్ చేస్తారు. ఫైట్ చేసిన తర్వాత వాళ్ళందరూ మిస్సింగ్ అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భావిస్తుంది. 1 సంవత్సరం తరువాత అక్కడికి పశువుల కాపర్లు వెళితే 120 శవాలు దొరుకుతాయండి. ఒకడు బుల్లెట్ మీద, గన్ను యొక్క ట్రిగ్గర్ మీద వేలు పెట్టి, ఒకడు ఇలా చూస్తున్నట్టుగా, ఒకడు కొట్టడానికి ఫిరంగి గుండుని ఫిరంగి లోపల పెట్టేందుకు ఇలా ఉన్నటువంటి పోజులు అందరూ కూడా దొరుకుతారు. వాళ్ళ నాయకుడు పడి ఉంటాడు, అతని పొట్ట చీలిపోయి ఉంటుంది, ఒక చేత్తో పేగులు పట్టుకుని మరొక చేత్తో తూటా గురిపెట్టి ఉంటాడు. అతని పేరు మేజర్ సైతాన్ సింగ్. 1 ఇయర్ తర్వాత, అది మంచు కాబట్టి ది బాడీస్ రిమైన్డ్ ఫ్రోజన్ లైక్ దాట్. తర్వాత ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ వెళ్ళి ఈ మధ్యనే అక్కడ ఒక మెమోరియల్ కట్టి వచ్చాడు. దురంధర్ గురించి అందరం మాట్లాడతాం, బికాజ్ అది సక్సెస్ఫుల్ అయింది, 300 కోట్లు పాకిస్తాన్ గురించి చెప్పింది కాబట్టి మనకి చాలా గొప్ప అనిపిస్తుంది. కానీ మన సైనికుల జవాన్ల పోరాటము, మీకు ఓటీటీలో ఇంకొక సినిమా ఉంది, దయచేసి చూడండి. ఆ సినిమా పేరు 72 అవర్స్. 72 అవర్స్ అనేటటువంటి సినిమా మీరు చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. అరుణాచల్ ప్రదేశ్ మీదకి చైనాకి సంబంధించిన ఒక పెద్ద డివిజన్ వస్తుంది, దాదాపు 1500 మంది సైనికులు వస్తారు. ఒక ఎత్తైన కొండ మీద నుంచి భారతదేశపు సైనికులు వాళ్ళతో ఫైట్ చేస్తారు. అటు నుంచి గన్స్ పేలుతుంటాయి, ఇటు నుంచి గన్స్ పేలుతుంటాయి, అక్కడి నుంచి గన్స్ వస్తుంటాయి. ఎంతమంది ఉన్నారో తెలియక చైనా వాళ్ళు పాపము 72 అవర్స్ పోరాడతారు. పోరాడిన తరువాత బందూకుల శబ్దం ఆగిపోతుంది. ఆగిపోయిన తర్వాత పైకొచ్చి చూస్తారు. పైకొచ్చి చూస్తే వాళ్ళకి ఒకే ఒక్క జవాన్ కనిపిస్తాడు. జవాన్ జోగిందర్ సింగ్ అనేటటువంటి వ్యక్తి కనిపిస్తాడు. 72 అవర్స్ అని ఓటీటీలో దొరుకుతుందండి. ఈ జోగిందర్ సింగ్
జశ్వంత్ సింగ్, అతని పేరు జశ్వంత్ సింగ్. ఈ జశ్వంత్ సింగ్ అక్కడొక తుపాకీ, ఇక్కడొక తుపాకీ, ఇక్కడొక తుపాకీ, అక్కడొక తుపాకీ అమర్చి అటు నుంచి ఇటు నుంచి అక్కడ కాల్చి ఇటు పరిగెత్తుకొచ్చి ఇక్కడ కాల్చి మళ్ళీ అటు వెళ్ళి అక్కడ కాల్చి ఈ రకంగా చేస్తాడు. అతనికి మందుగుండు అందించింది ఎవరు? సైనికుడు కాదు, అతని ప్రియురాలు. ఆమె పేరు సెలా. సెలా అనేటటువంటి అమ్మాయి, అరుణాచల్ ప్రదేశ్ అమ్మాయి, అతనికి గన్స్ అందిస్తూ ఉంటుంది, అమ్యునిషన్ అందిస్తుంది. చివరికి అతనికి తూటా తగిలి చచ్చిపోతే ఈ సెలా అనే అమ్మాయి లోయలోకి దించి చనిపోతుంది. నిజమైన కథ అండి ఇది. ఈరోజు కూడా మీలో ఎవరన్నా అరుణాచల్ ప్రదేశ్కి వెళితే ఏ స్థానంలో ఆ నాన్ కంబాటెంట్ ఉమెన్, సైన్య శిక్షణ లేనటువంటి యువతి బలిదానం చేసిందో ఆ కనుమ పేరు సెలా పాస్. సెలా అమ్మాయి పేరు SELA. ఈ జశ్వంత్ సింగ్ రావత్ ఎక్కడైతే చనిపోయాడో అక్కడ ఒక గుడి కట్టారండి. మెమోరియల్ కాదు, గుడి కట్టి పూజించారు. ఎందుకంటే ఒక మనిషి 1000 మంది చైనీస్ సైనికుల్ని ఆపారు. దిస్ ఈజ్ ఇండియా. కాబట్టి బహిరంగంగా వచ్చే శత్రువుల్ని 62లో మనము పోరాడాం. 62 తరువాత 67లో మనం చైనా ముక్కు పచ్చడి చేశాం. దీని గురించి మన పాఠ్యపుస్తకాలు చెప్పవు, దీని గురించి మన మేధావులు చెప్పరు. 1967లో చైనా సిక్కింలో ఉన్నటువంటి నాథులా ప్రాంతంలో మన మీద దాడి చేసింది. అప్పుడు మనకు ఒక సైనిక అధికారి ఉండేవాడు, ఆయన పేరు మేజర్ జనరల్ సగత్ సింగ్. మనం రోజు పొద్దున ఫోటో పెట్టుకుని దండం పెట్టుకోవలసినటువంటి సైనిక వీరుడు ఈ సగత్ సింగ్ అండి. మనకి చెప్పలేదు. ఈ సగత్ సింగ్, యూ కెన్ వెరిఫై దిస్ ఆన్ ది ఇంటర్నెట్. ఈ సగత్ సింగ్ చైనీస్ని ముక్కు బద్దలయ్యేలాగా దెబ్బలు కొట్టాడు. చైనా వాళ్ళు తెల్ల జెండా ఎగరేసి మేము మళ్ళీ దాడి చేయమని చెప్పారు. 1967 టిల్ డేట్ నాథులా ఏరియాలో చైనా మళ్ళీ దుస్సాహసం చేయలేదు. ఈ విక్టరీ గురించి మనం చెప్పలేదు. ఆ తర్వాత 2017లో మనకి గల్వాన్ జరిగింది, దానిలో మనం విజయం సాధించాము. ఆ తర్వాత 2023 బహుశా మన గల్వాన్ కాదని ఇందాక చెప్పాల్సింది డోక్లాం, ఇప్పుడు గల్వాన్. రోజు మనతో యుద్ధం చేసే కన్నా శాంతిని కోరుకుంటోంది చైనా. కారణం ఏంటంటే ఈ దేశపు సైనికుల యొక్క పరాక్రమం అలాంటిది, ఈ దేశపు యువకుని పరాక్రమం అలాంటిది. కాబట్టి ఈ దేశానికి బహిర్గతంగా ఏ శత్రువు లేడు. శత్రువు ఉంటే అంతర్గతంగా ఉన్నాడు. అంతర్గతంగా ఉన్న శత్రువుల్ని కూడా సంభాళించడం పెద్ద విషయం కాదు మిత్రులారా. దురదృష్టవశాత్తు తనను తాను మేకగా భావించుకునేటటువంటి సింహాలైనటువంటి హిందువుల వల్ల సమస్య. వీఆర్ విక్టిమ్స్ ఆఫ్ నేరేటివ్స్. వాడు ఏదో ఒక నేరేటివ్ క్రియేట్ చేస్తాడు. ఆర్యులు వేరు, ద్రవిడులు వేరు, నిజమని నమ్ముతున్నాం. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరిది ఒకే DNA, సైంటిఫికలీ ప్రూవ్డ్. కానీ ఆర్యులు వేరు, ద్రవిడులు వేరు. మా ద్రవిడుల పైన మీ ఆర్యులు అన్యాయం చేశారు కాబట్టి మీ ఆర్యులకి వ్యతిరేకంగా మేము ఉద్యమం చేస్తాం. ఈ దేశంలో భాష పేరిట, ప్రాంతం పేరిట, వర్గం పేరిట, వర్ణం పేరిట విడగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీటిని గుర్తించాలి. భాష పేరిట విడగొట్టాలని ప్రయత్నించారనుకోండి, ఈ దేశంలో దురదృష్టవశాత్తు భాషల పట్ల మనకు అవగాహన లేదు. మనకి తెలుగు కూడా తెలియదండి. ఒకసారి వరంగల్ హాస్టల్కి NITలో ముగ్గురు తెలుగు పిల్లలు వచ్చారు. ఎండాకాలం సెలవుల తర్వాత ఇంటి నుంచి అమ్మ చేసి ఇచ్చినటువంటి వస్తువులు పట్టుకొచ్చాడు. ఒకడు అన్నాడు, రాయలసీమ నుంచి వచ్చిన వాడు అన్నాడు, రేయ్ నేను ఇవాళ ఓళిగలు తీసుకొచ్చానురా, మా అమ్మ చేసిందిరా, చాలా బాగా వండుతుందిరా ఓళిగల్ని. ఈ ఓళిగల్ని నెయ్యేసి చేస్తుంది, బెల్లం పెట్టి చేస్తుంది, చాలా తీయగా చక్కగా ఉంటాయిరా అన్నట్ట. అంటే తెలంగాణ కుర్రాడు అన్నట, ఉండవయ్యా ఉండు, నీ ఓళిగలు పక్కన పెట్టు, నేను తీసుకొచ్చాను భక్ష్యాలు తీసుకొచ్చాను, మా అమ్మ చాలా ప్రేమతో వండింది, భక్ష్యాలు చాలా బాగుంటాయి, నెయ్యితో చేస్తుంది, మా అమ్మ చేసినట్టుగా ఎవరు చేయరు, ఇది మా స్పెషల్ వంటకం అన్నట్ట. అప్పుడు అమలాపురం నుంచి వచ్చిన కుర్రాడు అన్నట, తగ్గవయ్యా తగ్గు, నేను తీసుకొచ్చాను చూడు బొబ్బట్లు తీసుకొచ్చాను, తేనెతో చేసింది, మా అమ్మ చెయ్యి లాంటి చెయ్యి ఇంకోటి లేదురా. చివరికి తమ తమ సంచుల్లోంచి తీశారు. ఓలిగలు, భక్ష్యాలు, బొబ్బట్లు మూడు ఒకటే, పేరు వేరు వేరు. కాబట్టి తెలుగులు కూడా మనకి అర్థం కాని దుస్థితిలో ఈరోజు మనం వచ్చాం. కాబట్టి మనలో ఈ విభేదాల్ని నాటడం చాలా సులువు. కాబట్టి నెరేటివ్ బిల్డ్ చేసి మనల్ని మనం శత్రువులుగా చేయాలి. హిందీ అనేది చాలా ఇది మమ్మల్ని దోచేసుకుంటుంది, మమ్మల్ని అన్యాయం చేసేస్తుంది, కాబట్టి హిందీ వద్దు అని చెప్పి తమిళనాడులో అంటారు. ఈ దేశంలో
దక్షిణ భారత హిందీ ప్రచార సభ ఎక్కడ ప్రారంభమైందండి? తమిళనాడులో ప్రారంభమైంది. ఎవరు ప్రారంభం చేశారండి? చక్రవర్తుల రాజగోపాలాచార్యులు గారు ప్రారంభించారు. ఈ దేశంలో వందే మాతరాన్ని తమిళంలో అనువాదం చేసింది ఎవరండి? సుబ్రహ్మణ్య భారతి. సోమనాథ్ మీద 11వ శతాబ్దంలో గజని దాడి చేసినప్పుడు, మొత్తం సోమనాథాన్ని ధ్వంసం చేసినప్పుడు సోమనాథ్కి చెందినటువంటి వ్యాపారులు, బ్రాహ్మణులు పారిపోయి ఎక్కడికి వచ్చారు తెలుసా అండి? వాళ్ళు పారిపోయి దక్షిణ భారతదేశంలోని తమిళనాడులోని మదురై, కోయంబత్తూర్, ఈ తంజావూరు ఈ ప్రాంతాలకు వచ్చారు. ఈ రోజుకి కూడా దే స్పీక్ అ ఫార్మ్ ఆఫ్ సౌరాష్ట్రియన్ గుజరాతీ విచ్ కమ్స్ ఫ్రమ్ 11th century. గుజరాత్లో ఈరోజు ఆ భాష మాట్లాడరు, 11వ శతాబ్దం భాష మాట్లాడతారు. వాళ్ళని తమిళనాడులో ఏమని పిలుస్తారంటే సౌరాష్ట్రియన్స్ అని పిలుస్తారు. ఈ రోజుకి కూడా సౌరాష్ట్రియన్స్ సంవత్సరానికి ఒక్క రోజున సముద్రం దగ్గరికి వస్తారు. మొత్తం సౌరాష్ట్రియన్స్ సముద్రం దగ్గరికి వచ్చి గుజరాత్ సోమనాథం వైపు అర్ఘ్యమిస్తారు. వాళ్ళు ఎన్ని సంవత్సరాలు అయిందండి? 800 years తరువాత కూడా సౌరాష్ట్రియన్ తమిళియన్స్ సోమనాథ్ వైపు తిరిగి చేస్తారు. తమిళనాడులోని అత్యంత సుప్రసిద్ధ సింగర్ ఎంఎస్ సౌందరరాజన్ ఈజ్ అ సౌరాష్ట్రియన్. పాతకాలం తెలుగు సినిమాలు చూసే వాళ్ళకి వెన్నిరాడే నిర్మల పేరు గుర్తుంటుంది. వెన్నిరాడే నిర్మల ఈజ్ అ సౌరాష్ట్రియన్. కాబట్టి గుజరాత్ మీద దాడి జరిగితే ఎక్కడికి వచ్చారండి? తమిళనాడుకు వచ్చారు. దేశం మొత్తం మీద వేదాలకి కష్టం వచ్చినప్పుడు, వేద పఠనం కష్టమైనప్పుడు ఎక్కడికి వచ్చారండి? కోనసీమకు వచ్చారండి. కోనసీమకు ఎందుకు వచ్చారు? మొఘలులకి నేవీ లేదు కాబట్టి, ముస్లింలకు నేవీ లేదు కాబట్టి, వాళ్ళు డిజర్ట్ పీపుల్ కాబట్టి, వాళ్ళకి నేవల్ ఫోర్స్ లేదు కాబట్టి, 4 వైపులా నీళ్లున్నటువంటి కోనసీమ, కొనకి ఉన్నటువంటి సీమ కాబట్టి అక్కడికి వచ్చారు. అందుకే మీరు కోనసీమకి వెళ్ళి వాళ్ళ పేర్లు చూడండి. భట్ట అనే పేరు ఉంటుంది, పంతులు అనే పేరు ఉంటుంది. ఉత్తరాంచల్కి చెందిన పంత్ దక్షిణానికి వచ్చి పంతులు అయింది. మహారాష్ట్రకు చెందినటువంటి దీక్షిత్ కోనసీమకు వచ్చి దీక్షితులు అయింది. ఎందుకంటే మనకి డూమూవులు, మనం ఈ 4 యాడ్ చేస్తే కానీ మనకి తెలుగు రాదు కదా, తెలుగులో ఏ పదమైనా. కాబట్టి కోనసీమ వాళ్ళు కాపాడారు. బదరీనాథులో పూజారులు ఎవరో తెలుసునండి? బదరీనాథ్ యొక్క పూజారులు కేరళకి చెందిన వాళ్ళు. నేపాల్లో పశుపతినాథ్కి చెందిన పూజారులు ఎవరు? నంబూద్రి బ్రాహ్మణులు. నంబూద్రి బ్రాహ్మణులను తొలగించేందుకు మావోయిస్టు పార్టీ నాయకుడు ప్రచండ ప్రయత్నిస్తే నేపాలీస్ తిరుగుబాటు చేశారు. కాబట్టి ఈ దేశంలో సైనిక శక్తికి కానీ, ఒకరిని కాపాడే శక్తికి కానీ కొరత లేదు. దురదృష్టవశాత్తు వీఆర్ విక్టిమ్స్ ఆఫ్ నారేటివ్స్. ఆ కులాల మధ్య తగాదాలు పెడతారు. నేను ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను, సమయం కావస్తోంది. ఈ దేశంలో అగ్రవర్ణాలు, నిమ్నవర్ణాలు అని రకరకాల కథలు చెప్తారు. తూర్పుగోదావరి జిల్లాలో ఒక మత్స్యకారుడు, చేపలు పట్టుకునే ఆయన, రంగూనికి వెళ్ళి, ఆ పాతకాలంలో రంగూన్ అని అనడం రాదు కాబట్టి రంగం వెళ్ళాడు అనేవాడు. రంగం వెళ్ళాడురా వాడు, ఫలానా వాడు రంగం వెళ్ళాడురా అంటే రంగూన్ వెళ్ళాడని అర్థం. రంగూన్ రౌడీ, రంగూన్ పేట, రంగూన్ గల్లీ ఇటువంటివి పాత మన గుంటూరు, తెనాలి, అదేవిధంగా తూర్పుగోదావరిలో చాలా చోట్ల ఉంటాయి. ఆయన అక్కడికి వెళ్ళి డబ్బు సంపాదించి వస్తాడు. ఆ మత్స్యకారుడు వచ్చిన తరువాత తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడకు వస్తాడు. 900 ఎకరాలను దానం చేస్తాడు. దేనికోసం తెలుసా అండి? మంచి వలలు తయారు చేసే పరిశ్రమ కోసం కాదు, మంచిగా చేపలు ఎలా పట్టాలో, మరపడవలు ఎలా తయారు చేయాలో దానికి సంబంధించింది కాదు. ఆ మత్స్యకారుడు 900 ఎకరాల భూమిని దానం చేసింది వేద పాఠశాల పెట్టడానికి, వేద పాఠశాల నిర్మాణానికి. అదే తూర్పుగోదావరి జిల్లాలో రామచంద్రాపురం అనే ఒక ఊరుందండి. ఆ రామచంద్రాపురం అనే ఊరిలో ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. ఆయన పేరు కృత్తివెంటి పేర్రాజు పంతులు. ఈ కృత్తివెంటి పేర్రాజు పంతులు గారు, ఆయన దగ్గర చాలా భూమి ఉంది. 100 ఎకరాల భూమిని ఆయన దానం ఇచ్చాడు.
వేద పాఠశాల కోసమో, స్మార్త పాఠశాల కోసమో, లేకపోతే వేదాల్ని బోధించేందుకో, సంస్కృత బోధన కోసమో కాదండి. ఆయన దేనికోసం ఇచ్చాడో తెలుసునండి, ఆధునిక వ్యవసాయ పద్ధతులు రైతాంగాన్ని నేర్పడం కోసము ఇండియాస్ ఫస్ట్ అగ్రికల్చరల్ స్కూల్ వాజ్ స్టార్టెడ్ బై అ బ్రాహ్మిన్. వ్యవసాయమే చేయడు బ్రాహ్మణుడు అంటారు కదా, ఆ బ్రాహ్మణుడు 100 ఎకరాలు ఇచ్చి రామచంద్రాపురంలో ద ఫస్ట్ అగ్రికల్చరల్ స్కూల్ ఇన్ ఇండియా వాజ్ స్టార్టెడ్. బ్రాహ్మణుడు వ్యవసాయం గురించి 100 ఎకరాలు ఇచ్చాడు. మత్స్యకారుడు వేదాల కోసము 900 ఎకరాలు ఇచ్చాడు. ఎందుకంటే అప్పుడెప్పుడో మొత్తము వేదాలన్నీ సముద్రంలో మునిగినప్పుడు మత్స్యావతారమే బయటకు తీసింది. మత్స్యావతారమే వేదాల్ని రక్షించింది. కాబట్టి మత్స్యకారుడు వేదాల గురించి ఆలోచించాడు, బ్రాహ్మణుడు వ్యవసాయం గురించి ఆలోచించాడు. భారతదేశంలో కులపు భేదాలు లేవు, తేడాలు లేవు, ఒకళ్ళతో ఒకళ్ళకి కొట్లాటలు లేవు. కానీ నెరేటివ్ బిల్డ్ చేశారు. ఇప్పుడు సర్ విషయంలో కూడా గొడవ జరుగుతుంది. ఒకసారి ఆలోచించండి. సర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ దేనికోసం అండి? స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఓటర్ల జాబితాని శుద్ధీకరించాలి. చచ్చిపోయిన వాడు పేరిట ఓటు పడకూడదు. ఈ దేశంలో లేకుండా వేరే దేశానికి వెళ్ళిన వాడి పేరు మీద ఓటు పడకూడదు. 2-3 చోట్ల మంచిర్యాలలోనూ ఉంది, శ్రీరాంపూర్లోనూ ఉంది, హైదరాబాద్లోనూ ఉంది. ఇలాంటి ఓట్లు 3 చోట్ల 4 చోట్ల పడకూడదు. దీనికోసం ఈ దేశపు ప్రధానమంత్రి చచ్చిపోయినటువంటి వ్యక్తి నిర్ధారిస్తాడా? ఆ దేశపు ముఖ్యమంత్రి, ఆ రాష్ట్రపు ముఖ్యమంత్రి ఆ రాష్ట్రంలో నివసించని వ్యక్తి నిర్ధారిస్తాడా? లేకపోతే బంగ్లాదేశ్కి చెందినవాడో, రోహింగ్యానో, నేపాలియో, కేరళలో అయితే మాల్దీవ్స్కి చెందినవాడు కూడా. చాలామందికి తెలియని విషయం ఏంటంటే కేరళ మాల్దీవ్స్కి చెందినటువంటి వాళ్ళు చాలామంది కేరళ తీర ప్రాంతాల్లో ల్యాండ్స్ కొనుక్కుంటున్నారండి. చాలా పెద్ద ఎత్తున కొంటున్నారు. ఎందుకు కొంటున్నారు? ఎందుకంటే క్లైమేట్ చేంజ్ వచ్చి మునిగితే మొట్టమొదట మునిగిపోయే దేశం మాల్దీవ్స్. కాబట్టి నా దేశం మొత్తం మునిగిపోతే కేరళలో కనీసం ఇక్కడ కొనుక్కుని కేరళలో ల్యాండ్స్ కొనుక్కుంటే ఇక్కడ ఉన్నటువంటి మైనారిటీ ఓటు బుజ్జగింపు రాజకీయాల్లో ఏదో ఒక రోజు నేను ఈ దేశానికి ప్రధానమంత్రి కావచ్చునేమో. కాబట్టి మాల్దీవ్స్ వాడు వస్తున్నాడు. వాడు కెన్ ఎ మాల్దీవియన్ నేషనల్ డిసైడ్ హూ వుడ్ బి ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ కంట్రీ? కాబట్టి సర్ జరుగుతోంది. సర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ని అపోజ్ చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా దేశద్రోహ శక్తులు. బంగ్లాదేశీ ఈ దేశంలో ప్రధానమంత్రి ఎవరవుతారో డిసైడ్ చేయడానికి వీల్లేదు. నా దేశంలో పేదల కోసం తీసుకొచ్చినటువంటి గ్రామీణ రోజ్గార్ పథకాన్ని ఢాకా నుంచో, లేకపోతే రాజ్షాహి నుంచో, ఖుల్నా నుంచో, లేకపోతే సిల్హట్ నుంచో వచ్చినటువంటి నూరుద్దీన్, కమరుద్దీన్, ఖుస్రూలు సంపాదించుకోవడానికి వీల్లేదు. అవసరమైతే నా దేశానికి చెందినటువంటి నూరుద్దీన్, కమరుద్దీన్, ఖుస్రూలు అనుభవించాలి తప్ప వాడు అనుభవించకూడదు. దానికోసం సర్ జరుగుతోంది. దాని మీద దుష్ట ప్రచారం జరుగుతోంది. కాబట్టి ముందు మనం ఏమిటి అన్నది మనం తెలుసుకోవడమే ఈ దేశం ముందున్న అతిపెద్ద ఛాలెంజ్. దీన్ని గుర్తించాలి, మన బాధ్యతని మనము నిర్వర్తించాలి. చాలా చిన్న పనుల ద్వారా మనం నిర్ధారించవచ్చు. మన ఇంటికి వచ్చినటువంటి వాళ్ళందరినీ సమానంగా ఇంట్లోకి ఆహ్వానించగలగడం, వాడి కులంతో, వాడి సామాజిక స్థాయితో సంబంధం లేకుండా నావాడుగా భావించి పిలవడం, చిన్న పని మనం చేసి తీరాలి. చుట్టూ ఏం జరుగుతుందో చూడాలి. మిత్రులారా, అరుణాచల్ ప్రదేశ్లో ఈ మధ్య ఒక ట్రేడ్ ఫేర్ జరిగింది. ట్రేడ్ ఫేర్ అంటే మన దగ్గర డ్వాక్రా బజార్ల లాంటి ఒక ట్రేడ్ ఫేర్ జరిగింది. దానిలో వచ్చినటువంటి 4 అరుణాచల్ ప్రదేశ్కి వెళ్ళాలన్నట్టయితే మిత్రులారా, మనందరం కూడా ఇన్నర్ లైన్ పర్మిట్ అనే పర్మిట్ తీసుకోవాలి. 15 డేసా, 1 మంతా, 2 మంత్సా, ఎన్ని రోజులు ఉంటావు, ఏ పని కోసం ఉంటావు చెప్పి అనుమతి తీసుకోవాలి. ఒక ఫీజు కట్టి మనం అరుణాచల్ ప్రదేశ్కి వెళ్ళాలి. దట్ ఈస్ ద కేస్ విత్ ఈవెన్ నాగాల్యాండ్ అండ్ మిజోరాం. మిజోరాం వెళ్ళాలన్నా మీరు పర్మిషన్ తీసుకోవాలి. నేను మణిపూర్కి వెళ్ళాను బస్సులో ఒకసారి. బస్సు 2 గంటల సేపు నాగాల్యాండ్ మీదుగా ప్రయాణం చేస్తుంది. బస్సులో ఉన్న ప్రయాణికులందరూ ఆ బస్సు నాగాల్యాండ్ మీదుగా 2 గంటలు ప్రయాణం చేసినందుకు ఇన్నర్ లైన్ పర్మిట్ తీసుకోవాలండి. మనకి తెలియదు చాలామందికి. 2 అవర్స్ మీరు నాగాల్యాండ్లో ప్రయాణం నాగాల్యాండ్లో కోహిమాలో బస్సు సాగుతుంది, మీరు బస్సు దిగలేరు. బికాజ్ యువర్ ఇన్నర్ లైన్ పర్మిట్ డస్ నాట్ అలౌ యూ టు సెట్ ఫుట్ ఆన్ నాగాల్యాండ్, కోహిమా.
ఆ తర్వాత సరిహద్దు ప్రాంతంలో మావ్ అనే ఊరు ఉంటుంది, అక్కడ ఆపుతాడు. ఎందుకంటే మావ్ దగ్గర టీ తాగడానికి ఆపుతాడు. ఎందుకంటే మీ దగ్గర ఉన్న రూపాయలు కావాలి వాడికి, కాబట్టి మీ టీ తాగించి తోసేస్తాడు మణిపూర్లోకి. అరుణాచల్ ప్రదేశ్లో కూడా ఇన్నర్ లైన్ పర్మిట్ ఉందండి. అరుణాచల్ ప్రదేశ్లోని ఇన్నర్ లైన్ పర్మిట్ తీసుకుని వచ్చినటువంటి వాళ్ళు తిరిగి వెళ్ళలేదు. ఏం చేస్తున్నారు? అరుణాచల్ ప్రదేశ్లోని గ్రామాల్లో వెళ్ళి వాళ్ళు రగ్గులు, రొజాయిలు ఇవన్నీ అమ్ముతున్నారు. ఊరూరా వెళ్ళి అమ్ముతున్నారు. ఒక కుర్రవాడు చూశాడు, ఒకరోజు చూశాడు, 2 రోజులు చూశాడు. ఒకే వ్యక్తి రకరకాల ప్లేసెస్ తిరుగుతున్నాడు. అయితే ఇతనికి అమ్మకం మీద దృష్టి తక్కువ. ఇతను కెమెరాతోటి రకరకాల ఫోటోలు తీస్తున్నాడు. ఆర్మీ ఇన్స్టలేషన్ ఎక్కడ, చీఫ్ మినిస్టర్స్ రెసిడెన్స్ ఎక్కడ, అసెంబ్లీ ఎక్కడుంది, ఏ రోడ్డుకి దారి ఎలాగా సెల్ ఫోన్ తీస్తున్నాడు. వాడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు వాడిని జాగ్రత్తగా అడిగారు, ఎవరినైనా నువ్వు అని పోలీసులకు తెలిసిన పద్ధతిలో అడిగారు. అడగంగానే నేను ఒక్కడనే కాదండి, నాతో పాటు ఇంకొకడు వచ్చాడు. 4 అరెస్ట్ అయ్యారు. ఈ 4 ఎక్కడి నుంచి వచ్చారు? జమ్మూ కాశ్మీర్లోని కుప్వాడా నుంచి ఇన్నర్ లైన్ పర్మిట్ రిస్ట్రిక్షన్ ఉన్న అరుణాచల్ ప్రదేశ్లోకి వచ్చి కంబళ్ళు అమ్మే పేరిట గూఢచర్యం చేస్తున్నారు. పట్టుకున్నవాడు ఎవరు? ఒక సాధారణ పౌరుడు. వాడిలో నా దేశం గురించి నేను ఇది చెయ్యాలి అన్న భావన ఉంది కాబట్టి వాడు పోలీసులకి పట్టించాడు, చేశాడు. కాబట్టి మన బాధ్యత ఏంటి? వాట్ వీ కెన్ డూ, కామన్ మ్యాన్స్ డ్యూటీ. చుట్టుపక్కల ఏం జరుగుతుంది జాగ్రత్తగా ఉండడము. ఎవరు వస్తున్నారు, వాళ్ళు ఏ భాష మాట్లాడుతున్నారు? బెంగాలీ మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తుంది, కానీ వాడు మాట్లాడే బెంగాల్లోని ఏ జిల్లాకి చెందింది? తెలుగు కూడా చాలా తేడా ఉంటుందని అందరం ఒకే తెలుగు మాట్లాడతాం. తెలంగాణ తెలుగు కూడా వేరండి. ఈ ప్రాంతంలో వస్తే అచ్చినా అంటారు, ఆదిలాబాద్ దగ్గరికి వెళ్ళేటప్పటికి వచ్చినా అవుతుంది. ఇంకా కొన్ని చోట్లకు వెళ్ళేటప్పటికి ఇంకో రకంగా మారుతుంది. మనము డబ్బులు అంటాం, కొన్ని చోట్ల దుగ్గలు అంటారు, కొన్ని చోట్ల ఇంకొక పేరుంది. కాబట్టి ఒక చోట గూడా అంటారు, ఒక చోట గుడ్కా అంటారు. కాబట్టి ఈ తేడాను బట్టి వీడు బంగ్లాదేశ్లోని ఏ జిల్లాకు చెందినవాడు, వీడు ఢకయ్యానా, చిటగ్రామియానా, చిటగాంగివాడ, ఖుల్నావాడ, రాజ్షాహీవాడ మనము గుర్తించడానికి వీలవుతుంది. కాబట్టి అవగాహనతో మనం ఉండాలి. కోయంబత్తూరులో 95లో పేలుళ్ళు జరిగిన తర్వాత ఆ పేలుళ్ళు జరిపినటువంటి నిందితులు వచ్చి రాజమండ్రిలో తలదాచుకున్నారు. రాజమండ్రిలోని దానవాయిపేట అనేటువంటి ప్లేస్లో వాళ్ళని ఎలా పట్టుకున్నారు తెలుసా అండి? పోలీసులకు అనుమానం వచ్చింది, ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ వచ్చాయి, కానీ వాళ్ళేనా అని తెలుసుకోవడానికి ఎవరు ముందు వచ్చారు తెలుసా అండి? వాళ్లకు పేపర్ వేసే కుర్రవాడిని మోటివేట్ చేసి, ట్రైన్ చేసి, వాడికి ఒక సీక్రెట్ కెమెరా ఇచ్చి పంపారు. పేపర్ బిల్లు వసూలు చేసే పేరిట వాడు ఫోటోలు తీసుకొచ్చి పోలీసులకు ఇస్తే పోలీసులు పట్టుకుని వీళ్ళు కోయంబత్తూరు పేలుళ్లకు చెందిన వాళ్ళని గుర్తించి వాళ్ళని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి రాజమండ్రి కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడు పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు రాజమండ్రి నగరంలో వినిపించాయి. కాబట్టి సగటు పౌరుడు తన బాధ్యతను గనక నిర్వర్తించగలిగినట్లయితే, జాగరూకతతో ఉండగలిగినట్లయితే, చుట్టుపక్కల ఏమవుతుందో తెలుసుకున్నట్లయితే మనము సమాజానికి సహాయం చేయగలం. ఇటీవల ఒక డెంటల్ కాలేజ్, అందరూ మెడికల్ ప్రొఫెషన్ వాళ్ళు కాబట్టి చెప్తున్నారు, డెంటల్ కాలేజ్ హైదరాబాద్ దగ్గర 3 డెంటల్ కాలేజెస్ ఉన్నాయండి. హైదరాబాద్ సిటీకి దగ్గరలో 3 డెంటల్ కాలేజెస్ ఉన్నాయి. ఒక డెంటల్ కాలేజీలో ముస్లిం డెంటల్ స్టూడెంట్స్ గ్రూప్ ఉందండి. ఆ గ్రూపు ముస్లిం విద్యార్థులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించిన గ్రూప్ అది. ఆ గ్రూపులో మనమందరము ఒకటి కలిసి ఫలానా చోట నమాజ్ చేద్దాం, కలిసి ఫలానా చేద్దాం, ఇది చేద్దాం, అది చేద్దాము, మనం దీనిపైన పోరాడాలి, దానిపైన పోరాడాలి, ఈ రకమైనటువంటి ఐసిస్కి సంబంధించినటువంటి బోధనలు వాట్సాప్ గ్రూప్లో చలామణి అవుతున్నాయి. దురదృష్టవశాత్తు పొరపాటున ఒక హిందూ అమ్మాయికి అది వచ్చింది. దాంతో అసలు హైదరాబాదు చుట్టుపక్కల ఉన్నటువంటి డెంటల్ కాలేజెస్లో కూడాను వైట్ కోట్ జెహాద్ నడుస్తోందన్నటువంటి విషయం ఏదో ఢిల్లీలోని అల్ఫలా యూనివర్సిటీలో, లేకపోతే ఢిల్లీకి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అల్ఫలా యూనివర్సిటీ ధౌజ్ అనే గ్రామంలో ఉంది. అక్కడ ప్రొఫెసర్ ముజమ్మిల్ హక్ అనేటటువంటి వాడు, ఒక డాక్టర్ షాహీన్ షయీద్ అనేటటువంటి డాక్టరు, లేకపోతే ఒక డాక్టర్ ఉమరున్ నబీ అనేటటువంటి వ్యక్తి, లేకపోతే డాక్టర్ అదీల్ అనేటటువంటి వ్యక్తి, వీళ్ళే బాంబులు తయారు చేస్తున్నారని అనుకోక్కర్లేదు.
మన దగ్గర ఉన్నటువంటి దగ్గర ఏమవుతోందన్నది అక్కడ ప్రొఫెసర్లుగా పనిచేస్తున్న వాళ్ళు కానీ, టీచర్లుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు కానీ, అక్కడి సమాజంతో సంబంధం ఉన్నవాళ్ళు కానీ కనుక్కోవచ్చు. వీ కెన్ డూ ఇట్. కాబట్టి ఈ బాధ్యతని మనము గుర్తించి ముందు మన గురించి తెలుసుకోవడము, దేశం గురించి తెలుసుకోవడము, మనవాడెవడో పగవాడెవడో తెలుసుకోవడము, పగవాడి కదలికల్ని తెలుసుకోవడం, ఇది గనక చేయగలిగినట్లయితే మనము ఈ దేశ రక్షణలో మన వంతు పాత్రను పోషించిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే మీరు నేను సరిహద్దుకెళ్ళి యుద్ధం చేయలేము. మనము సరిహద్దుల్లో జరుగుతున్నటువంటి యుద్ధం విషయంలో అబద్ధాలని, అవాకుల్ని, చవాకుల్ని ప్రచారం చేసి 6 రఫాల్స్ కూలిపోయినాయి, 5 సుఖోయిలు కూలిపోయినాయని చెప్పి మన దేశంలో ఎవడైతే ప్రచారం చేస్తున్నాడో వాడికి పని పట్టగచ్చు, సోషల్ మీడియాలో కనీసం పని పట్టవచ్చు. కాబట్టి మన బాధ్యతను గుర్తెరగడమే ఈ అన్ని సమస్యలకి విరుగుడు. ఇది మనం ఎప్పుడైతే మేల్కొని చేస్తామో అప్పుడు విజయం సాధిస్తాము. ఈ దేశము అనేక సంవత్సరాల అనేకానేక దాడుల్ని తట్టుకుని నిలబడింది. మిత్రులారా, హిస్టో మ్యాప్ అని ఒకటి ఉంటుంది. దయచేసి ఇంటర్నెట్లో గూగుల్ చేయండి, హిస్టో మ్యాప్, HISTOMAP. ఈ హిస్టో మ్యాప్ ఆఫ్ ద వరల్డ్ అని హిస్టరీ ప్రొఫెసర్లు తయారు చేస్తారు. చరిత్ర తెలిసిన కాలం నుంచి వర్తమానం వరకు, ప్రస్తుతం వరకు, యాజ్ ఆన్ టుడే వరకు వాళ్ళు ప్రపంచ చరిత్రలో ఎన్ని జాతులు ఉద్భవించాయో, ఎప్పుడు ఉద్భవించి ఎప్పుడు అంతరించాయో మ్యాప్ తయారు చేస్తాడు. వాటి జాగ్రఫికల్ స్ప్రెడ్ ఎంత, వాటి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఏ మేరకు ఉంది, ఎన్ని వందల సంవత్సరాలు కొనసాగింది. ఈ హిస్టో మ్యాప్ ఆఫ్ ఇండియాని మీరు గనక చూస్తే మీకు ఒక ఆశ్చర్యం కనిపిస్తుంది. ప్రపంచంలో కేవలము 2 జాతులు మాత్రమే గత 5000 సంవత్సరాల అవిచ్ఛిన్నమైనటువంటి చరిత్ర కలిగి ఉన్నాయి, మూలాన్ని కోల్పోకుండా. మూలాన్ని కోల్పోయింది. ఈరోజు ఉన్నటువంటి ఈజిప్ట్ ఏదైతే ఉందో తన మూలమైనటువంటి మూల జాతిని, సంస్కృతిని, మతాన్ని కోల్పోయింది. ఒకప్పటి గ్రీక్కి ఇప్పటి గ్రీక్కి సంబంధం లేదు. కానీ 5000 సంవత్సరాలు కంటిన్యూస్గా, కొంచెం తగ్గొచ్చు, ఒకసారి పెరగచ్చు, ఒకసారి కుచించుకుపోవచ్చు, ఒకసారి సన్నబడవచ్చు, ఒకసారి లావచ్చు, కానీ 5000 years ఆఫ్ కంటిన్యూస్ హిస్టరీ ఉన్నటువంటి జాతులు 2. ఒకటి చైనా, రెండవది భారత్. కాబట్టి శత్రువులతో పోరాడి గెలవడం అనేది ఈ దేశపు డిఎన్ఏలో ఉంది. మనం విజయం సాధించాము, అనేక సంవత్సరాలు విజయం సాధించాము. పట్టుదల పట్టాలి. మీరు ఎప్పుడన్నా ఊరి చివర్లో ఈ ఇనుప పనిముట్లు చేసే వాళ్ళని చూడండి. నెత్తికి పాగా అది కట్టుకుని చెప్పి వాళ్ళు కట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ కమ్యూనిటీ ఏంటి అని అడగండి. మేము గాడియా లోహార్ అండి అని చెప్తారు. మీ ట్రైబ్ ఏంటంటే గాడియా లోహార్ అంటారు. ఈ గాడియా లోహార్ ఏంటంటే మేము మా జీవితం అంతా గాడిలోనే జరుపుతామండి. గాడి అంటే ఎడ్ల బండిలోనే జరుగుతుంది. మా పుట్టుక, చావు, పెళ్ళి అన్నీ కూడాను, కానుపులు, పురుళ్ళు అన్నీ ఇక్కడే జరుగుతాయి. కాబట్టి మా జీవితము గాడిలో జరుగుతుంది. కాబట్టి మేము గాడియా లోహార్లం అని చెప్తారు. లోహార్ అంటే కంసాలు, కమ్మర్లు. ఈ కమ్మర్లు గాడియా లోహార్లు. ఎందుకు మీరు గాడియా లోహార్లు అంటే వాడు చెప్తాడు. హీ సేస్, ఏమండి, రాణా ప్రతాప్ 15వ శతాబ్దంలో హల్దీఘాటి యుద్ధంలో ఆయన చిత్తోడ్గఢ్ని వదిలేసి పారిపోయాడండి. పారిపోవలసి వచ్చింది, తన రాజ్యాన్ని కోల్పోయాడు. రాణా ప్రతాప్ వచ్చి మళ్ళీ చిత్తోడ్ సింహాసనం మీద అధిష్ఠించేంత వరకు మేము ఇళ్లలో నివసించము, బావుల్లో నీళ్లు తాగము, ఊళ్ళ లోపలికి వెళ్ళమని ప్రతిజ్ఞ చేశాము. అందుకని ఫర్ ద పాస్ట్ 500 years మేము ఊరి పొలిమేరల్లో కమ్మర్లుగా పనిచేసుకుంటూ కత్తుల్ని, కటార్లకి సానబెడుతూ జీవిస్తామండి. బండిలోనే జీవిస్తాము, ఊరి బావి నీళ్లు తీసుకోమండి మేము అన్నారు. ఒక సాధారణమైనటువంటి షెడ్యూల్డ్ ట్రైబ్, చదువు సంధ్య లేని షెడ్యూల్డ్ ట్రైబ్ 500 years రాణా ప్రతాప్ సింగ్ యొక్క మళ్ళీ ఆయన రాజు కావాలన్నటువంటి కాంక్షతో పోరాడుతున్నారండి ఈ దేశంలో. ఇటువంటి దేశాన్ని ఎవరు ఓడించగలరు? చిట్టచివరికి 1947లో ప్రతిపాదన వచ్చింది. వాళ్ళకి ఇల్లు ఇవ్వాలని పాపం నెహ్రూ గారు నిర్ణయిస్తే మేము ఇళ్లల్లో ఉండమన్నారు. వాళ్ళు ఎంత చెప్పినా ఒప్పుకోలేదు. చిట్ట చివరికి
ప్రధానమంత్రి నెహ్రూ గారు వెళ్ళి మేవాడ్ యువరాజ్ ఎవరైతే ఉన్నారో ఆ మేవాడ్ యువరాజ్ దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు వచ్చి చిత్తోడు సింహాసనం మీద కూర్చుని నేను రాణా ప్రతాప్ యొక్క ముని 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 మనవణ్ణి అని చెప్పండి, ఈ గాడియా లోహార్లు ఇళ్లలోకి వస్తారు అన్నారు. మేవాడ్ రాజు వెళ్ళి చిత్తోడు సింహాసనం మీద కూర్చునే ఫంక్షన్ జరిగిన తరువాత 70% ఆఫ్ ద గాడియా లోహార్స్ హ్యావ్ యాక్సెప్టెడ్ దిస్ అండ్ ఇల్లు కట్టుకున్నారు రాజస్థాన్లో. ఇప్పటికీ ఇల్లు కట్టుకొని వాళ్ళు మన మహబూబ్ నగర్లో, మంచిర్యాలలో వీధి పొలిమేరలో, ఊరి పొలిమేరలో కనిపిస్తారు. అంత పట్టుదల ఉన్నటువంటి దేశం ఇది. కాబట్టి వీఆర్ హియర్ టు విన్. మనం గెలుస్తాము. ఈ ఆత్మవిశ్వాసంతో మనం ముందుకు నడవాల్సినటువంటి అవసరం ఉంది.